వెల్కమ్ టు షా న్యూస్. నేను మీ రహీం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కరోనా పాజిటివ్ వచ్చిందంటేనే రక్త సంబంధికులతో సహా ఇరుగు పొరుగు వారు ఆ వ్యక్తిని సమాజం నుండి వెలివేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి తరుణంలో భారతదేశంలో నెంబర్ 1 నిలిచారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సాలార్జంగ్ మ్యూజియం ఏరియాలో జరిగిన అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో కరోనా వచ్చిన సమయంలో పోలీసులు చూపించినటువంటి పనితీరు, చాకచక్యం, వాళ్ళ యొక్క సామాజిక స్పృహని మనం కొనియాడాలని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ప్రధానంగా మాట్లాడుతూ భారతదేశంలోనే ఒక పోలీసు ఉన్నతాధికారుల ఔన్నత్యాన్ని చాటారని చెప్పారు. लॉन्ग आ जाओ सर, पीछे आ जाओ, पीछे आसार है और 12 साल से मैं विलन को डबिंग करके डाला हूँ। तो ये इस दौर में जो पैंडेमिक हुआ है सारे वर्ल्ड में, सब लोग मेहनत कर रहे हैं, सभी देश के लोग, जैसे पुलिस है, जैसे डॉक्टर्स है, कई सारे लोग, और कितना हेडेक होता हम जानते हैं। तो 5 मिनट आप लोग को हंसा दूं मैं, इसलिए यहाँ पर आया हूँ। तस्वीर कीजिए, बॉलीवुड के अमरीश पुरी साहब आज यहाँ मंच पर ठहर के कोरोना के ताल्लुक से कुछ बोल रहे हैं। ना जाने किसने कहां बैठकर ऐसा कांड किया है, सारी दुनिया को परेशान करके रख दिया है। बोगैम्बो खुश नहीं हुआ। थैंक यू। नाना पाटेकर साहब हैं, उनके अंदाज में कोरोना के ऊपर कुछ बोल रहे हैं। कौन है ये कोरोना, कहां से आया ये? इंसान को परेशान करने के लिए आया ये। और खाओ, हाथ में जो आया, मुंह में जो आया, जमीन का ना, पानी का ना, आसमान का, कोई परिंदा, कोई जानवर नहीं छोड़ा तुम लोगों ने। किसने खाया बताओ? कहां से पैदा किया इसको? बर्बाद हो जाओगे। अच्छी चीज नहीं है, गो करना, गो। थैंक यू, थैंक यू सो मच। अभी वक्त कम है तो मैं सारे पुलिस डिपार्टमेंट को तहे दिल से शुक्रिया अदा करता हूं, हमारी हैदराबादी फिल्म इंडस्ट्री की तरफ से। अब मैं एसीपी मीत लोग से रिक्वेस्ट करता हूँ कि वो आके वोट ऑफ थैंक्स अदा करें। శాఖ అమాత్యులు మరియు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారు, తర్వాత హైదరాబాద్ నగర సిటీ క్రైమ్స్ యాక్షన్ సిటీ మేడం గారు, తర్వాత హైదరాబాద్ నగర లా అండ్ ఆర్డర్ యాక్షన్ సిపి సారు, మరియు హైదరాబాద్ నగర యాక్షన్ సిపి ట్రాఫిక్ సార్, అదేవిధంగా హైదరాబాద్ నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సార్, అదేవిధంగా ఈస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ సార్, మరియు పత్రికా మిత్రులకు మరియు
ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన అవార్డు దట్ నేను మీకోసం ఉన్నాము, నేను మీ సేఫ్టీ కోసం ఉన్నాము, నేను మీ వెల్ఫేర్ కోసం ఉన్నాము, నేను మీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఉన్నాము. ఇది మైండ్లో పెట్టాలి. ఫ్రెండ్స్, మీరు టీవీలో న్యూస్ పేపర్లో అన్ని ఐటమ్స్ చూస్తున్నారు. ఈ 6 వీక్స్లో కొన్ని స్టేట్స్లో సిచ్యువేషన్ చాలా చాలా ఖరాబ్ అయింది. మహారాష్ట్రలో మీరు చూడండి, మహారాష్ట్రలో ఇండియాలో నంబర్ 1 ఫిగర్ ఉంది. మహారాష్ట్రలో ఒక స్లమ్ ఏరియా ఉంది, ధారవి. విన్నారా మీరు? ధారవి ఒకటే, ధారవిలో మోర్ దెన్ 100 కేసెస్ ఆర్ దేర్. చిన్న ఒక స్మాల్ ఏరియాలో. సో ఎందుకు చెప్తున్నాము, మన ఒక సైడ్ ఛాలెంజ్ కూడా ఉంది, ఒక సైడ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఒక ఛాలెంజ్ ఒక రెస్పాన్సిబిలిటీకి బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈస్ సక్సెస్. ఒక ఎక్స్ట్రీమ్లో పోతే దట్ విల్ నాట్ బి గుడ్. మన కమ్యూనిస్ట్ స్టేట్ కాదు కదా, చైనా కాదు కదా. చైనాలో ఏమవుతుంది ఎవరికి తెలియలేదు. ఈ అందరు ప్రెస్ మ్యాన్, కెమెరామ్యాన్ ఇక్కడ తిరుగుతున్నారు కదా, అతనికి బ్రదర్స్ ఉన్నారు చైనాలో. అడగండి ఏమవుతుంది? జీరో. ఏం ఇన్ఫర్మేషన్ రాదు. చైనాలో ఏమవుతుంది? నో ప్రెస్ అలౌడ్, నో కెమెరామ్యాన్ అలౌడ్. ఇది కమ్యూనిస్ట్ కంట్రీ ఉంది. బట్ నాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ సుప్రీం. సో ఈ సందర్భంలో సో ఈ పబ్లిక్కి హార్ట్లో ఏముంది, పబ్లిక్కి మైండ్లో ఏముంది, పబ్లిక్కి ఏం ఫీలింగ్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఓన్లీ రిసోర్సెస్ విల్ నాట్ హెల్ప్. లోపలంటే స్పిరిట్ ఉండాలి. సొసైటీ కలిసి ఫైట్ చేయాలి. ఇది నేను, ఇది నువ్వు ఎట్లా కాదు, కలిసి చేయాలి. ఇది మొత్తం ఈ సిచ్యువేషన్. అండ్ దట్ ఈస్ వై ఒకసారి మళ్ళీ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఒకేషన్లో నేను ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారికి ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక హామీ ఇస్తున్నాము. సార్, ఇది మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. 1 or 2 years some incidents has happened. That will not happen. They have given us assurance. మన అందరు సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. They are also working very hard. So మీ ఎంకరేజ్మెంట్, మీ ఆశీర్వాద ద్వారా ఇది ఒక మంచి మోటివేషన్ అందరికీ వస్తుంది. So I convey my regards and thanks to you, sir, and thank you to all the officers. Thank you. जीवन सक्सेसफुल रहे सर, पूरे कामयाब है सर. उसके बाद में सर एक प्रीवियस मैंने भी सर 1 बजे से लेके 1:45 तक ताकि एसीपी और 7 लोगों के लोगों को लेके जाके कन्विंस करके 45 मिनट्स के अंदर में एक क्रमेशन कराया सर. उसके बाद में सर 10,000 डोनेट करे सर गरीब लोगों को सर. अब मैं आप इजाज़त से 1 by 1 बुला दूँ सर रिवाज के लिए. बहादुरपुरा उदय शेखर, प्रवीण, नागराज मुगुरु. इमरान अली, रहीम अली. चंद्रायन गुड्डा, रवि, हन्नान. भवानी नगर लक्ष्मण, श्रीधर गौड़, करुणाकर, नाकर राजू, ईसा अब्दुल अजीज, फलकनुमा अर्जुन पटेल. तुम्हारा हाथ थोड़ा नीचे लो भाई. कामाटीपुरा सैयद अजीमुद्दीन, एएसआई संदीप कुमार. में इधर देखो. संतोष नगर खजीर, गोपाल, प्रवीण नायक, कुसुमाकर राव,
NL राजू, नंदा गोपाल रेड्डी, वंशीधर राव, दिल्ली सर भवानी नगर नरसिंह, जो ब्लाइंड वाइफ हस्बैंड को हाटा भवन तक ले जाके इमरान भाई चादर दिला के- तुम ना बैठो, मैं चैनल पे डाल रहा हूँ। भवानी नगर रामकृष्ण, हरिकृष्ण, बंडा, उदय प्रकाश, पलकुमा शंकर नायक, मीरचा ओम प्रकाश, बस काला पत्थर इंस्पेक्टर सुदर्शन, चारमीनार इंस्पेक्टर सुनायडू, चंद्रायनगुट्टा SI कृष्णయ్య, भाई थोड़ा कैमरा नीचे करते। रेन बाजार इंस्पेक्टर अंजनेयुलु, मीर तो ACP आनंद, ओह ACP साहब, आनंद साहब। सर थैंक यू सो मच सर। రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ ఆన్ ద డయాస్, దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్, దయచేసి అందరు కూర్చోండి. ఇవాళ మనకు చౌరస్తా బ్యాండ్ రామ్ చేయి చేయి కలపకురా చేతులెత్తి మొక్కుతా అనే ఒక సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది, బాగా వైరల్ అయింది. ప్రజలందరికీ కరోనా అనే పేరు చెప్పకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా బాగా స్వామిని యాజ్ ఇట్ ఈస్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించి అజీజ్ నాసర్ అని ఒక ఫిల్మ్ స్టార్, ఇంతవరకు ఎప్పుడు అతను పాటలు పాడలేదు, అజీజ్ నాసర్ని ఒకసారి పిలిపించి ఆ సాంగ్ని తెలుగు నుంచి యాజ్ ఇట్ ఈస్ ఉర్దూలో గ్రేట్ స్టూడియో అని జూబ్లీహిల్స్లో ఉంది, అక్కడ రికార్డ్ చేయించాము. ఈరోజు మన గౌరవనీయ హోమ్ మినిస్టర్ గారి చేత ఆ పాట రిలీజ్ చేయించాలని మేము సంకల్పించినాము. గౌరవ సిపి గారు ఈరోజు హోమ్ మినిస్టర్ గారి చేత ఈ పాట రిలీజ్ वायरल का वायरल। इधर लियो, पूरा लियो, लियो लियो भाई भाई। మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇండియాలో నంబర్ 1 డిపార్ట్మెంట్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రాపర్లీ హైదరాబాద్లో అంటే మా కమిషనర్ గారు సిపి అంజనీ కుమార్ గారు చాలా స్ట్రిక్ట్ లైన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. సమ్ టైం నేనే చెప్తున్నాను ఆయనకు, సార్ ధర రిలాక్సేషన్ ఇవ్వండి అంటే. చాలా మంచి ఆఫీసర్ ఉన్నారు, చాలా బాగా పని చేస్తున్నారు. మా అడిషనల్ డీసీపీ గారు శ్రీమతి शेखर गोयल गारू और एडिशनल सीपी श्री अनिल कुमार साहब गारू, एडिशनल सीपी श्री DS चौहान, जॉइंट सीपी तरुण जोशी, DCP रमेश रेड्डी,
and additional DCP Syed Rafiq garu. Other police officers, మీడియా మిత్రులకు అందరికీ పేరు పెడుతూ నమస్కారం, సలాం. తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ అంటే ఇంతకుముందు ఆ టైంలో నేను మూమెంట్లో ఉన్నాను 2001 నుంచి. చాలామంది నాతో ఆ టైం డిస్కస్ చేశారు, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది. అంతకుముందు అప్పుడు పోడు చీఫ్ లీడర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక మాట చెప్పారు. ఇప్పుడు కరోనాలో అంటే ఎవరు ఆపినా కరోనా అంటే తప్పకుండా పోలీసులు అంటే చాలా బాగా రోల్ ఉంది. మా ఆఫీసర్స్కు నేను చాలా చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తప్పకుండా పోలీస్ డ్యూటీ చాలా బాగా చేశారు. ఇప్పుడు సిపి గారు చెప్పిన నాకు చాలా దుఃఖం ఉంది. 90 తర్వాత ఆ టైం పోయినా ఈ టైంలో అంటే మీడియా చాలా అడ్వాన్స్ అయింది. వాట్సాప్ మీడియా అయింది. మీ ఏం చేస్తే అంటే ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతుంది. బాగా పని చేస్తే అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు చాలామంది సౌదీ అరబ్లో, అమెరికాలో ఫోన్ చేశారు, అరే మీ తెలంగాణ పోలీస్ ఎంత మంచి కంట్రోల్ చేశారు, కరోనా అంటే కంట్రోల్ అయినా మా తెలంగాణ స్టేట్లో. తప్పకుండా మొత్తం క్రెడిట్ మా ఆనరబుల్ సీఎం గారు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు 1 month రాశారు. మే రాశారు 1 month రాశారు తిరిగిస్తున్నారు. ఆదేశం ఇచ్చారు, ఫస్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరెవరి దగ్గర రేషన్ కార్డు ఉందో ఆయనకు అకౌంట్ నెంబర్ ఉండే 1500 రూపీస్ సీఎం గారు ఎంత మంచి పని చేశారు. 100% మొత్తం స్టేట్లో అంటే కరోనా కంట్రోల్ అయింది అంటే మన స్టేట్లో. నిన్నటంటే ఇంత 6 పేషెంట్ ఓన్లీ డే బై డే అంటే డిక్రీజ్ అయింది. ఇది మొత్తం అంటే కంట్రోల్. కరోనా ట్రీట్మెంట్ ఎవరి చేతిలో లేదు, సీఎం చేతిలో లేదు, పిఎం చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. కరోనా కంట్రోల్ చేయాలి అంటే ప్రజా చేతిలో ఉంది. మీరు లాక్డౌన్ అంటే డిక్లేర్ చేసిన తర్వాత ఇంట్లో ఉండాలి. ఇంట్లో బయట వస్తే అంటే సమ్టైమ్ పోలీస్ దండా యూజ్ చేశారు. యూజ్ చేయాలి లేకుంటే ఇది ఎంత పెరుగుతుంది ఐడియా లేదు. इनको रिवॉर्ड और सर्टिफिकेट मिला, मेरे दिल की गहराइयों से मुबारकबाद देता हूँ और मैं उम्मीद करता हूँ यकीनन हमारी पुलिस जो 6 साल से काम करते आ रही है. बहुत लोग मुझसे बोलते हैं क्योंकि मुझे जो भी मालूमात होते हैं, जो मेरा जो फ़ोन नंबर है शायद जब फ़ोन शुरू हुआ जब से आज तक वही नंबर है. 1999 में मैं गया था, आज तक भी वही नंबर है. हज़ारों लोगों के पास जहाँ किसी को प्रॉब्लम होता है तो मुझे बताते हैं, क्योंकि नंबर हर एक के पास कॉमन है. ऐसा नहीं है कि मिनिस्टर बनने के बाद कोई नंबर चेंज करें. तो मुझे जो अच्छा काम करते हैं वो भी बड़ा मीडिया से अप्रिशिएट होता है. लोग बैठते हैं यहाँ से नहीं, फॉरेन से, दुबई से, सऊदी से फ़ोन करके बोलते हैं अरे आपके पुलिस वाले हमारे लोगों को फ़ोन करते इमीडिएट आके रिलीफ दिए. मैं कभी भी पहले भी कभी भी अगर सपोर्ट लेना है आपको 100 डायल है आपके पास. मुझे कभी भी फ़ोन करते रहते. कुछ दिन पहले संतोष नगर से फ़ोन आया कि मैं बच्चे को 105 बुखार है, 104 को कर रहा हूँ, अभी एम्बुलेंस है. मैं कहा कि आप 100 को फ़ोन कीजिए, आपको विदिन 4 मिनट्स के अंदर पुलिस आपको आके जो सहायता होंगी. इतना कॉन्फिडेंस हमारी पुलिस का है. इसलिए मुझे प्राउड है. पुलिस है पब्लिक की खिदमत के लिए, पब्लिक को मारने के लिए नहीं है. तो क्या आप उन लोगों को बुलाकर ट्रेनिंग दीजिए, उनसे कहिए ये तेलंगाना बन चुका है, तेलंगाना पुलिस है, हमारा इमेज प्यार से. दुनिया में क्या है जो मोहब्बत से जीता है वही है. अगर इंसान किसी से प्यार से आप ड्रेस पे बात कीजिए, मोहब्बत से बात कीजिए. कई लोग मुझे कहते हैं साहब एसीपी साहब के पास गए थे, बहुत अच्छा बात करे साहब, शुक्रिया साहब. हालांकि आप बात करते मुझे शुक्रिया अदा करते लोग. क्यों? पुलिस का बिहेवियर जितना अच्छा रहेगा. पुलिस डिपार्टमेंट है पब्लिक की सेवा करने के लिए और पब्लिक को कंट्रोल लैंड ऑर्डर प्रोवाइड करने के लिए, पब्लिक की हमेशा सेफ्टी सिक्योरिटी के लिए पुलिस डिपार्टमेंट है. इसके अलावा और कोई नहीं उनकी जिम्मेदारी. तो आज बहुत खुशी है मुझे. आज काफ़ी हमारे पुलिस तकरीबन 70 ऑफिसर्स को जो है रिवॉर्ड दिया गया, सर्टिफिकेट दिए गए. मैं ओल्ड सिटी के जितने 17 पुलिस स्टेशनों के तमाम ऑफिसर्स को मुबारकबाद देता हूँ. हमारे पुलिस डिपार्टमेंट के अहदेदारों को भी मुबारकबाद देता हूँ. आपकी जिस तरह से आप उन लोगों से काम ले रहे हैं, जिस तरह से आप हमें आर्डर्स दे रहे हैं, उसको फॉलो कर रहे हैं. मगर आज एक आज और एक पेपर में फोटो आई, शायद वो मैं समझता हूँ आसिफ नगर पुलिस स्टेशन कहते हैं. एक होमगार्ड का जो है कांस्टेबल वो जाकर घर के अंदर भी मारा या सियासत के अंदर बहुत आया. तो मैं सीपी साहब से कहूँगा कि इसके बारे में ज़रूर ऑर्डर देने के बाद भी बार बार गलती करने वालों को ज़रूर सज़ा मिलना चाहिए. तो आज यकीनन जो अच्छा काम करते हैं उनको रिवार्ड भी मिलना चाहिए, सर्टिफिकेट भी मिलना चाहिए. और मैं मीडिया के जरिए आवाम को बताता हूँ पुलिस के पास एक कॉन्फिडेंशियल रिकॉर्ड रहता है. कोई आदमी गलत काम करता है तो ये छुपता नहीं है, बराबर उसकी सर्विस रिकॉर्ड में लिखा जाता है कि इसने ये गलतियाँ की है. उसको प्रमोशन के लिए बहुत प्रॉब्लम होता है. उसे आगे सर्विस में कभी आला ओहदे तक जाने के लिए एक कांस्टेबल आकर इंस्पेक्टर तक आ सकता है, मगर वो गलती करेगा बार बार तो कभी भी नहीं आ सकता. जिंदगी भर वो कांस्टेबल ही रहेगा. इसलिए मैं पुलिस डिपार्टमेंट के तमाम लो लेवल हाई लेवल अहदेदारों से यही गुजारिश करता हूँ कि आप कभी भी हमेशा आप देखिए, अमेरिका के अंदर देखिए, सऊदी में देखिए, कहीं भी किसी पुलिस के हाथ में लाठी नहीं रहती.
डिसिप्लिन आ रहा है, क्योंकि हमारे पास एजुकेशन कम होने की वजह से लोग रोज़मर्रा की ज़िंदगी के अंदर कामकाज के लिए कुछ डिसिप्लिन की खिलाफ वर्जी करते हैं। मैं आवाम से भी अपील करता हूँ मीडिया के जरिए कि आप हमेशा लाइफ के अंदर डिसिप्लिन मेंटेन कीजिए। पोलाइट बात कीजिए, मैं दिक्कत नहीं रहती है, उसके हाथ में ज़बान नहीं रहती है, कुछ ना कुछ बोल देता है। आप सब्र कीजिए, प्यार से बात कीजिए, मोहब्बत से बात कीजिए, काउंसलिंग कीजिए, उन्हें आप घर भिजा दीजिए। और मैं सभी सबसे पहले हमारे ऑनरेबल सीएम साहब का शुक्रिया अदा करता हूँ, जिन्होंने किस तरह कंट्रोल किया। आज हमारे पास कल देखिए आप 6 पेशेंट है, अब वही महाराष्ट्र देख लीजिए, गुजरात देख लीजिए, वो बहुत तेज़ी से फैल रहा है। हमारे स्टेट में बहुत कंट्रोल है और हम ये कोशिश भी कर रहे हैं कि हमारे स्टेट में काफ़ी लोग, कल भी मेरे घर के पास बहुत से लेबर आए थे, मैं नहीं था तो आज अखबार में पढ़ा, तो बहुत हम सीएम साहब भी कोशिश कर रहे हैं कि जितना जल्द हो सके जहाँ के लोगों को वहाँ भिजाने के लिए हमारी पुलिस डिपार्टमेंट के साथ तमाम अहदेदार, उन लोगों से रिकॉर्ड हमारे पास काफ़ी है। और ख़ासतौर से सारे इंडिया में अगर कोई किसी स्टेट में लोग अगर काम करते हैं तो तेलंगाना स्टेट आज बहुत लागू। मैं बताता हूँ कि हम लास्ट 6 मंथ बिफोर इसका सर्वे करवाए थे, तो सीपी साहब से उनका हॉल 1 का 040 का, जिसमें आप फ़ोन करने पर घर बैठे आपके घर तक लाकर सप्लाई कर कोई फूड कर रहे हैं, तो वो सिर्फ तेलंगाना स्टेट है, तेलंगाना के सीएम साहब है। आज मैं तमाम हमारे पुलिस के बड़े अहदेदार हैं और तमाम पुलिस के जो भी ऑफिसर्स हैं जिसको रिवार्ड मिला, दिल की घरों से मुबारकबाद देता हूँ और मीडिया भाइयों का भी शुक्रिया अदा करता हूँ। थैंक यू। सर थैंक यू सो मच सर। सर अब एक छोटा सा रिक्वेस्ट है सर, ये जो गाना तेलुगु में से उर्दू में ट्रांसलेट करके जो बनाए हैं अजीज नासर साहब, देवी प्रसाद और गिरीश, अब तीन भी प्लीज स्टेज पे आइए। मैं यहाँ तो तुम जाओ। हाथ नहीं मिलाना रे, भया बोल पकड़ तो बाहर नहीं जाना रे, मुंडी डाल तो इसकी दवा है, दिल तो बड़ा कर रहे, मुझे तो लड़ने के मगर इससे पंगा न खुला, इसकी दवा है, दिल तो बड़ा